ఇప్పుడు ఫస్ట్ బిట్ వైజ్ అంటే చూడండి. బిట్ వైజ్ అంటలో ఏ వాల్యూ ఎంత? మీకు ఒక నోట్స్ నేను షేర్ చేశాను. ఏ వాల్యూ 5. ఇప్పుడు మీకు ఈ బైనరీ వాల్యూ ఆఫ్ ఏ కావాలనుకోండి, బిన్ ఆఫ్ ఏ అంటే ఆ నెంబర్ బైనరీ వాల్యూ వస్తుంది. 0b సఫిక్స్ ఉంటుంది, ఇది స్ట్రింగ్ కింద వస్తుంది. అంటే బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ 5 ఎంత? 101. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఏని బైనరీలో కన్వర్ట్ చేస్తే దాని వాల్యూ ఎంత? 101. ఇప్పుడు బి వాల్యూ 3. బిన్ ఆఫ్ బి అన్నాను అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది? 3కి బైనరీ ఈక్వలెంట్ వస్తుంది. వాల్యూ ఎంత? 11. అంటే దీన్ని ఎలా చెప్పాలి? 101. ఒకసారి నోట్ ప్యాడ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నోట్ ప్యాడ్లో ఒకసారి ఇది షేర్ అవ్వాలి. ఓకే, ఇది షేర్ అవుతుంది కదా. ఇది చూడండి. ఏకి వాల్యూ ఎంత? బైనరీ ఈక్వలెంట్ ఏ వాల్యూ 5 తీసుకున్నాను. బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ఏ ఎంత? 101. ఏమండి బి వాల్యూ ఎంత? 3. బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ బి ఎంత? 11. అంటే దీన్ని మనం ఎలా చెప్పాలి? ఏ వాల్యూ ఏమో 101, బి వాల్యూ ఎంత? 011. ఎలా చూడాలి? మీకు బిట్ వైజ్ అండ్ అన్నప్పుడు ఎలా చెప్పాలి? 2 బిట్స్ ఉంటే B1 B2 ఉంటే B1 అండ్ B2 రెండు వన్స్ ఉన్నప్పుడు మాత్రమే 1 ఉంటుంది. ఓకే, 01 కూడా 0. 10 కేసుకి ఏమొస్తుంది మనకి బిట్ వైజ్ అండ్లో? 0 వస్తుంది. రెండు వన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏ వాల్యూ వస్తుంది? 1 వస్తుంది. ఇది బిట్ వైజ్ అండ్. ఇప్పుడు ఈ లాజిక్ వాడి ఏ అండ్ బి చేస్తే వాల్యూ ఏమొస్తుంది మనకి? నిలువుగా చూడండి. నిలువుగా చూస్తే ఏ వాల్యూ ఎంత? నిలువుగా చూస్తే వాల్యూ ఎంత? ఇగో 10. ఎలా వేయాలి? 10 ఉంది కాబట్టి జీరోస్ 0. తర్వాత తర్వాత కూడా 0. జీరో రెండు వన్స్ ఉంటే ఎంత వాల్యూ? 1. వన్ రెండు జీరోస్ ఉంటే ఎంత? సారీ, రెండు వన్స్ ఉంటే ఎంత? 1. ఇది బైనరీ నెంబర్. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 1 ఇంటూ 2 పవర్ 0. అంతే కదండి. సారీ, 1 ఇంటూ 2 పవర్ 0. 2 పవర్ 0 ఎంత? 1. 1 ఇంటూ 1 ఎంత? 1. అంటే ఇప్పుడు మనకి సి వాల్యూ, ఇప్పుడు మీరు ఈ వాల్యూని ఈ బైనరీ వాల్యూ డెసిమల్లో కన్వర్ట్ చేస్తే డెసిమల్ ఈక్వలెంట్ ఎంత? 1. ఇది అర్థమైందా? బిట్ వైజ్ అంటే అర్థమైందా? ఎస్ ఇప్పుడు సార్. ప్రోగ్రాంలో చూడండి. ఇప్పుడు ప్రోగ్రాంలో చూడండి. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఎంత చెప్పాను? నేను వాల్యూ 5. బి వాల్యూ ఎంత? 3. సి ఈక్వల్స్ టు ఏ అండ్ బి అని చెప్పాం. ప్రింట్ సి. వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది మనకి? 1. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ అండ్ అర్థమైందా? నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ చూడండి. బిట్ వైజ్ ఆర్ ఎలా చెప్పాలి? బిట్ వైజ్ ఆర్కి సింబల్ ఏముంటుంది? వెర్టికల్ బార్ ఉంటుంది. ఏముంటుంది? వెర్టికల్ బార్ ఉంటుంది. ట్రూత్ టేబుల్ ఎలాగో చెప్తాను చూడండి. ఏ ఒక్కటి 1 ఉన్నా 1. ఓకే, ఇప్పుడు ఈ లాజిక్ తీసుకుని ఇప్పుడు సి ఈక్వల్స్ టు ఏ వెర్టికల్ బార్ బి చెప్పాను. అంటే ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది మనకి? మీరే చెప్పాలి. ఒక్క నిమిషం. ఏకి బైనరీ ఈక్వలెంట్ ఎంత? వాట్ ఇస్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ఏ? 101. బికి 011. ఇప్పుడు ఇది కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది, అలాగే 1 వస్తుంది, 111. ఏమండి ఎంచేత ఏ ఒక్కటి 1 ఉన్నా నిలువుగా చూసుకోవాలి, ఏ ఒక్కటి 1 ఉన్నా 1 వెయ్యాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకి దీని ఈక్వలెంట్ ఎంత? ఇది బైనరీ నెంబర్. ఎలా చెప్పాలి? 1 ఇంటూ చెప్పాలి, ఫస్ట్ డిజిట్ ఇంటూ ఎంత? 1 ఇంటూ 2 పవర్ 2 పవర్ జీరో ఓకే, 1 ఇంటూ 2 పవర్ 0 1 కదా, అలా వేద్దాం. తర్వాత ప్లస్ చెప్పాలి 1 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ ప్లస్ 2 2 స్క్వేర్ స్క్వేర్. 1. అంతే కదా.
టూ స్క్వేర్ ఎంత మనకి వాల్యూ 4 కదా, 4 వేస్తాను నేను. ఓకే, ఇక్కడ 4. ఇప్పుడు దీనికి మనకి బైనరీ ఈక్వలెంట్ ఎంత వస్తుంది? 4 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత? 7 వస్తుంది. ఎంత 7. వస్తుంది మనకి? 7. 7. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్లో ఎలా చేద్దాం? ఏ వాల్యూ, ఇప్పుడు ఏ వాల్యూ మనకి 5 ఉంది, మళ్ళీ వేరే ఇవ్వక్కర్లేదు. బి వాల్యూ ఎంత ఉంది మనకి? 3 ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? దీన్ని ఎలా చెప్పాలి? బిట్ వైజ్ ఆపరేటర్స్లో సి ఈక్వల్స్ టు ఏ వెర్టికల్ బార్ బి అంటాం, విత్ బిట్ వైజ్ ఆర్. ఇప్పుడు ప్రింట్ సి అంటే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి? 7. ఇది అర్థమైందా? 7. ఫాలో Okay. అయ్యారా? Yes, sir. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ చూడండి. బిట్ వైజ్ ఎక్స్ఆర్లో సేమ్ అయితే 0, డిఫర్ అయితే 1. ఏంటిది? సేమ్ అయితే 0, డిఫర్ అయితే 1. ఇదేం చెప్పాలి? ఎక్స్ఆర్ ఆపరేటర్ చెప్పాలి. దీన్ని క్యాప్ అంటాం. దీని ఏమంటాం? షిఫ్ట్ కొట్టి 6 టైప్ చేస్తే కనుక హోల్డ్ షిఫ్ట్ అండ్ ట్యాప్ 6 యూ విల్ గెట్ దిస్ సింబల్. ఇప్పుడు దీనికి ఏ ఎక్స్ఆర్ అంటే మీరే చెప్పాలి. ట్రూత్ టేబుల్ ఎలా చెప్పాలి? ఇన్పుట్స్ ఆర్ అలైక్, అవుట్పుట్ ఈజ్ 0. ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్, అవుట్పుట్ ఈజ్ హై. డిఫర్ కాబట్టి 1, డిఫర్ కాబట్టి 1. ఫస్ట్ది ఏమైంది? సేమ్ కాబట్టి ఏమొచ్చింది మనకి? 0. అంటే ఇది మనకి ఎలా వేయాలి? ఫస్ట్ డిజిట్ ఇంటూ 2 పవర్ 1, సెకండ్ డిజిట్ ఇంటూ ఫస్ట్ డిజిట్ ఇంటూ 2 పవర్ 0, సెకండ్ డిజిట్ ఇంటూ 2 పవర్ 1, థర్డ్ డిజిట్ ఇంటూ 2 స్క్వేర్. 4 ప్లస్ 2 ప్లస్ ఇది ఎంత వచ్చింది మనకి? 0. ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. ఎంత వచ్చింది మనకి? 6 వస్తుంది. ఇది బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఇది చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఆపరేటర్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రాంలో చూద్దాం. ఇప్పుడు మీరే చెప్పాలి నాకు ఎలా. ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? వాల్యూ 5 ఉంది. ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? 5. బి వాల్యూ 3, బి ఎంత ఉంది? 3 ఉంది. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాప్ బి అంటే ఏ క్యారెట్, దాన్ని క్యారెట్ సింబల్ అంటారు, క్యారెట్ బి. ఇప్పుడు ప్రింట్ సి అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి? 6 వచ్చిందా లేదా? ఇది దేనికి? ఇది బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ ఇది అర్థమైందా? Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. షిఫ్ట్ లెఫ్ట్ అంటాం. ఏమని చెప్తాం? షిఫ్ట్. ఈ షిఫ్ట్ లెఫ్ట్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ వాల్యూ 5 అండి. బైనరీలో కన్వర్ట్ చేస్తే దీని వాల్యూ ఎంత? 101. ఒక బైట్కి మీకు ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్స్ ఉంటాయి. ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్స్ ఉంటాయి. మనకి బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ 5 ఎంత? 101. 8 బిట్స్ వేయండి అంటే 4 లీడింగ్ జీరోస్ వేసేస్తాం. 5 లీడింగ్ జీరోస్ వేసేస్తాం. ఎన్ని బిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 8 బిట్స్ ఉన్నాయా లేదా? ఇది అర్థమైంది. యాక్చువల్గా బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ 5 ఎంత? 101. యాక్చువల్గా నేను ఇక్కడ ఎన్ని బిట్స్ తీసుకున్నాను? 8 బిట్స్ తీసుకున్నాను. అంటే 101 3 బిట్స్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 5 బిట్స్. ఈ 5 బిట్స్ ఏం పెట్టాం? 0 పెట్టాం. ఇది అర్థమైందా? ఈ కన్వర్షన్ అర్థమైందా? Yes, sir. ఇప్పుడు షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ చూడండి. ఇప్పుడు నేను బి ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ 1 అన్నాను. దీని మీనింగ్ ఏంటి? ఏలో ఉన్న వాల్యూని ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేయమంటున్నాను. ఎన్ని బిట్స్? ఒక బిట్. మీరు ఇక్కడ నెంబర్ ఎంతైతే చెప్పారో దోస్ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ షుడ్ బి ఇన్సర్టెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వాల్యూ, ఇది యాక్చువల్గా నాకు 8 బిట్స్ వాల్యూ, అవునా? ఇక్కడ నేను నెంబర్ ఎంత స్పెసిఫై చేశాను? 1, sir. 1. అంటే అన్ని జీరోస్ ఎటు సైడ్ పెట్టాలి? లెఫ్ట్ షిఫ్ట్ చేయాలంటే ఎటు సైడ్ పెట్టాలి? రైట్ సైడ్ పెట్టాలి. Right side. ఏమండి, ఇప్పుడు నేను ఒక 0 పెట్టాను. ఇక్కడ నేను నెంబర్ ఎంత చెప్పాను? 1 పెట్టాను. అంటే అన్ని జీరోస్ ఇన్సర్ట్ చేశాను. మీరు రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆ అన్ని డిజిట్స్ డిస్కార్డ్ చేసేయండి. ఇది ఇంపార్టెంట్. మీరు ఎన్ని జీరోస్ ఇన్సర్ట్ చేశారు? ఎన్ని? 1. 1, సో అన్ని డిజిట్స్, అది 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేసేయాలి? డిస్కార్డ్ చేసేయాలి. చేస్తే ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1010. 1010 ఇది డెసిమల్ నెంబర్ అండి, బైనరీ నెంబర్. డెసిమల్లో కన్వర్ట్ చేస్తే కనుక ఇది డెసిమల్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఎంత అవుతుంది? 10. అంటే 0 × 2 పవర్ 0, 1 × 2 పవర్ 1,
0 ఇంటూ 2 స్క్వేర్ 1 ఇంటూ 2 క్యూబ్. సో 2 క్యూబ్ను 2, 2 క్యూబ్ ఎంత 8, 2 పవర్ 1 ఎంత 2, 8 ప్లస్ 2 ఎంత 10. సో డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1010 ఇస్ 10. ఇంకా సింపుల్ చెప్తున్నాను చూడండి. మీరు ఏదైనా సరే వాల్యూని ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మల్టిప్లైడ్ బై 2, వాల్యూ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మల్టిప్లైడ్ బై 2 ఎంత వచ్చింది మనకి 10 వచ్చిందా లేదా? అర్థమైందా? ఏ వాల్యూ ఎంత? 5. ఏ Five. వాల్యూ 5. ఇప్పుడు 5. బి ఏ వాల్యూ మారదు. ఏ వాల్యూ మారుతుంది? బి మాత్రమే B. మారుతుంది. ఏలో ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్ లెఫ్ట్ అయితే కనుక ఒక బిట్ చేస్తే మల్టిప్లైడ్ బై 2, 2 చేస్తే మల్టిప్లైడ్ బై 4, 3 చేస్తే మల్టిప్లైడ్ బై 6. 8, 2 టు ద పవర్ నెంబర్ ఆఫ్ బిట్స్. ఓకే, 4 చేస్తే 2 టు ద పవర్ 16. 4 టైమ్స్ 2ను మల్టిప్లై చేయాలి. 2 16. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 16. 5 టైమ్స్ చేస్తే 32. అలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఇది? ఇప్పుడు ప్రోగ్రాంలో చూడండి. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఎంత స్పెసిఫై చేశాను? ఒక్క నిమిషం. ఏ వాల్యూ ఎంత చెప్పాను? ఒక్క నిమిషం. ఏంటిది ఐడియలే కదా. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? వాల్యూ 5. 5. ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఏం చెప్పాం? లెస్ దాన్ 1. లెస్ దాన్ 2 టైప్స్ టైప్ చేయాలి. స్పెషల్ సింబల్ ఏమి ఉండదు. లెస్ దాన్ ఎన్నిసార్లు చేయాలి? 2 టైమ్స్. 2 టైమ్స్ వేస్తే దీన్ని షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేటర్ అంటాం. లెస్ అని అనకూడదు. ఓకే, ఇప్పుడు బి వాల్యూ ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అవుతుంది మనకి చెప్పాలి. ఎంత ప్రింట్ అవుతుందని చెప్పాను? 10 ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ప్రింట్ చేశాను? ఏ వాల్యూ ఆల్టర్ అవ్వదు. ఇది ఏ ఆపరేషన్? షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్. ఏ ఆపరేషన్? షిఫ్ట్ లెఫ్ట్. అంటే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలంటే ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే చాలు. 2 టైమ్స్ షిఫ్ట్ లెఫ్ట్ చేసాం అనుకోండి. ఇప్పుడు నాకు చెప్పాలి బి ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత అండి? 5. బి ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ 2 అన్నాను అనుకోండి. ఎన్ని బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాను నేను? ఏలో ఉన్న వాల్యూని 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాను. 2 బిట్స్ అంటే ఎంత మనకి? మల్టిప్లైడ్ బై 4. 4. ఎంత అండి ఇది? మల్టిప్లైడ్ బై 4, అంతే కదా. ఇప్పుడు బి వాల్యూ ఎంత? అంతే కదా. ఏలో ఉన్న వాల్యూ 5. ఏమంటే అక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎంత చేశారు? 2 టు ద పవర్ నెంబర్ ఆఫ్ బిట్స్. అక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎంత చెప్పాను? 2. 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 5 ఎంత? 20. అలా కాకుండా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ లెస్ దాన్ 3 అన్నాను. అంటే 2 క్యూబ్ పెట్టి మల్టిప్లై చేయాలి ఏ వాల్యూ. ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? 5. 2 క్యూబ్ ఎంత? 8. 8 ఇంటూ 5 40. ఇప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది మనకి? 40 అవుతుంది. ఇది అర్థమైందా? ఇది ఏ ఆపరేషన్? షిఫ్ట్ లెఫ్ట్. షిఫ్ట్ లెఫ్ట్. ఫాలో అయ్యారా? Yes. షిఫ్ట్ రైట్కి వెళ్ళొచ్చా? Yes, sir. ఓకే, మిగతా వాళ్ళు Okay, sir. ఓకే. ఇప్పుడు నాకు ఏ వాల్యూ 5 బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 0 1 0 1. ఇప్పుడు నేను బి ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దాన్ 1 అన్నాను అనుకోండి. ఏలోని వాల్యూ ఎన్ని బిట్స్ రైట్ షిఫ్ట్ అవుతాయి? ఒక బిట్. ఎటు సైడ్ షిఫ్ట్ అవ్వాలి? రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. అంటే అన్ని జీరోస్ ఎటు సైడ్ పెట్టాలి? లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఏ వాల్యూ డిస్కార్డ్ చేయాలి? అన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ రైట్ సైడ్ డిస్కార్డ్ చేసేయాలి. అంటే ఇక్కడ నేను ఒక 0 పెట్టాను కదా, ఈ 1ని ఏం చేయాలి? డిస్కార్డ్ చేయండి. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఎంత? 1 0 అంతే కదండి. ఈ ముందర జీరోస్కి ఏం వాల్యూ లేదు. అర్థమైందా? 1 0 అంటే ఎంత వాల్యూ? 0 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1. 2 పవర్ 1 ఎంత? 1. 1 ఇంటూ 1 1. 0 ఇంటూ 2 పవర్ 0 0. 1 ప్లస్ 0 1. అంటే ఏ వాల్యూ? బి వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకసారి కనుక బిట్ రైట్కి షిఫ్ట్ చేస్తే డివైడెడ్ బై 2 ఎంత అండి వాల్యూ? డివైడెడ్ బై 2. ఒకసారి చూద్దాం. 2 అవుతుంది కదా సార్ అప్పుడు? ఎలా 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 2 అవుతుంది కదా సార్? అంతే 2 అవుతుంది. ఓకే, ఏ వాల్యూ ఎంత అండి ఇప్పుడు చెప్పాలి? 5. సరే, ఏది షేర్ అవుతుంది? ఎస్,
ఏ వాల్యూ ఎంత 5. ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దాన్ అనకూడదు, దీని ఏమనాలి షిఫ్ట్ రైట్ 1 ప్రింట్ బి. ఎంత వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి 2. ఇది అర్థమైందా? ఇదే ఆపరేషన్. షిఫ్ట్ రైట్. 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 ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ? వన్స్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్ అంటే దీన్ని ఎలా చేయాలి? ఏ వాల్యూ ఇప్పుడు చూడండి, ట్రూత్ టేబుల్ చూడండి ఫస్ట్. నెగేషన్ ఆఫ్ బి, దీన్ని టిడిల్ అంటాం. దీన్ని ఏమంటారు ఇక్కడ? టిడిల్. 0 ఉంటే ఎంత అవుతుంది మనకి 1. 1 ఉంటే ఏమవుతుంది 0. అంటే బిట్ 0 ఉంటే ఎంత వేసుకోవాలి? 1 వేసుకోవాలి. 1 ఉంటే 0 వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత? 5. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది పైథాన్లోకి వచ్చేటప్పటికి ఒక స్పెషల్ కేసు ఉంటుంది. పైథాన్ యూజెస్ 2's కాంప్లిమెంట్. ఏ వాల్యూ 5 ప్రింట్ లేదా బి ప్రింట్ నెగేషన్ టిడిల్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. ఎంత వచ్చింది? -6 వచ్చింది. ఇది ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పైథాన్ యూజెస్ 2's కాంప్లిమెంట్. అది ఎలాగో చూడండి. మనం ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం? 5. 5కి బైనరీ ఈక్వలెంట్ ఎంత? Equal to 5. 5కి బైనరీ ఈక్వలెంట్ ఎంత? 101 యాక్చువల్గా 101 101. ఏమండి, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బైనరీలో కన్వర్ట్ చేయండి. 1 కలపండి. ఏం చేస్తారు ఇక్కడ? 1 కలపండి. దీన్ని 2's కాంప్లిమెంట్ అంటారు. దీన్ని ఏమంటారు ఇక్కడ? యాక్చువల్గా కాంప్లిమెంట్ నెగిటివ్ నెంబర్ యాడ్ 1. ఎంత వచ్చింది మనకి? 0 0 0 1 1 0 అవుతుంది. ఏం లేదండి, ఇది మనకి 5 కదా. 5 + 1 ఎంత? 6. అంటే 6ని బైనరీలో కన్వర్ట్ చేసేయండి. అంటే 1 + 1 0, నెక్స్ట్ పొజిషన్ టు క్యారీ 1 అవుతుంది. 1 + 0 1, మామూలుగా 1. పోనీ అలా అక్కర్లేకుండా ఏ వాల్యూ ఎంత? 5. 5 + 1 ఎంత? 5 + 1 ఎంత? 6. 6ని బైనరీలోకి వేయండి. 6ని బైనరీలోకి వేయగలరా వేయలేరా? 6ని బైనరీలోకి వేయగలరా వేయలేరా? వేసాక ఇప్పుడు కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ అంటే ఎలా చేయాలని చెప్పాను? 1 ఒక్క నిమిషం. కాంప్లిమెంట్ అంటే ఎలా చేయాలి? 1 ఉంటే ఎంత వేయాలి? ఆగండి, చెప్పండి నాకు. 1 1 1 1 1 0 0 1. 1 వచ్చిందా లేదా? ఇప్పుడు మీరు మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. ఇది సైన్ బిట్ 1 ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ కాంప్లిమెంట్ చేయండి. ఎంత వస్తుంది మనకి? 0 ఎంత వస్తుంది? 0 0 0 0 0 1 1 0. ఏమంటే ఇది నెగిటివ్. ఎప్పుడైతే ఇక్కడ 1 ఉందో అది నెగిటివ్ నెంబర్ కింద లెక్క. దేని కింద లెక్క? నెగిటివ్ నెంబర్. దాన్ని సైన్ బిట్ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? సైన్ బిట్. మైనస్ ఆఫ్. ఇప్పుడు 110 అంటే ఎంత? 6 కాదా? 110 6 కాదా? ఆ 6 వస్తుంది. అంటే -6 వస్తుంది. ఇది యాక్చువల్గా సి కానీ C++ కానీ జావా కానీ 1's కాంప్లిమెంట్ వాడతాయి. పైథాన్లో మటుకు ఇట్ యూజెస్ 2's కాంప్లిమెంట్. పైథాన్ యూజెస్ 2's కాంప్లిమెంట్. ఇది అర్థమైందా? ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ? యాక్చువల్గా వాల్యూ 5. 1 కలపండి 6. దీన్ని కాంప్లిమెంట్ చేయండి. కాంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. అగైన్ కాంప్లిమెంట్ చేయాలి. ఏమంటే కాంప్లిమెంట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 110. 110 అంటే ఎంత? 6. మైనస్ కాబట్టి ఇక్కడ ఎంత వేయాలి మనం?
-6 వెయ్యాలి. ఎంత వేయాలి ఇక్కడ? అర్థమైందా? దేనికి ఇది? ఏ కాంప్లిమెంట్? 2's కాంప్లిమెంట్. ఇక్కడ యాక్చువల్గా యూజ్ చేసేది ఏ కాంప్లిమెంట్ వాడుకుంటుంది? 2's కాంప్లిమెంట్ వాడుకుంటుంది. అర్థమైందా? Yes, sir. పోన్లండి, మీరు ఇంకోటి చెప్తాను. వాల్యూ బైనరీలో కన్వర్ట్ చేశారు కదా, ముందర ఈ నెంబర్ ఉంది కదా, 1 కలపండి, ఏదో వస్తుంది, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకోండి. 1 ఉంటే 0, 0 ఉంటే 1 వేసేయండి. సపోజ్ ఇక్కడ 1 ఉందనుకోండి, అది నెగిటివ్ కింద లెక్క, అగైన్ కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 110 వచ్చింది. ఎంత వచ్చింది? 110 వచ్చింది. ఇది అర్థమైందా? అందుకనే ఇక్కడ మనకి ఐడిఎల్ఈలో ఏమొస్తుంది? ఏ వాల్యూ 5 ప్రింట్ నెగేషన్ ఆఫ్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి? -6 వస్తుంది. ఓకే, ఇది ఆపరేటర్. ఇది ఇది కాంప్లిమెంట్ ఆపరేటర్. వన్స్ కాంప్లిమెంట్ అనకండి, పైథాన్ యూజెస్ 2's కాంప్లిమెంట్. సి కానీ C++ కానీ జావా కానీ యూజ్ చేస్తే అవి ఏ కాంప్లిమెంట్ వాడుకుంటాయి? One ఏ complement. కాంప్లిమెంట్ వాడుకుంటాయి? వన్స్ కాంప్లిమెంట్ వాడుకుంటాయి. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంప్లిమెంట్ ఆపరేటర్ సి అండ్ పైథాన్. ఇక్కడ కాంప్లిమెంట్ అన్నప్పుడు 1 ఉంటే 0, 0 ఉంటే 1 వేయాలి. అలా గుర్తుపెట్టు. ఓకే, ఇక్కడ ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? Yes, sir. మాట. నెక్స్ట్ చూడండి, మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ చెప్పాను. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో బిట్ వైజ్ అసైన్మెంట్ ఇది కూడా వాడచ్చు. అంటే ఏ వాల్యూ 5, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ 5 వాడాలనుకోండి, ఇలా రాసేయచ్చు. ఏ అండ్ ఈక్వల్స్ టు 5 ఏం రాస్తారు? ఏ అండ్ ఈక్వల్స్ టు 5 ఇలా రాయొచ్చు. ఏ ఆపరేటర్ ఇది? ఇది బిట్ వైజ్ అండ్ అసైన్మెంట్. దీనికి ఒకసారి రన్ చేసి చూపెడతాను చూడండి. ఏ వాల్యూ ఎంత? 5. ఏ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ 5 అని. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 5. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాను అనుకోండి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ 3 అని అర్థం. అలాగే ఏ వాల్యూ 5, ఎక్స్ఆర్ 3, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యాప్ ఏ ఎక్స్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? 5 ఎక్స్ఆర్ 3 చేసి ఆ రిజల్ట్ ఎందులో ఉంటుంది? ఏలో ఉంటుంది. దీన్ని బిట్ వైజ్ అసైన్మెంట్ అంటాం. అలాగే ఏ వాల్యూ 5 ఉంది, ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాం? ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 అని చెప్పాను అనుకోండి. ఏ వాల్యూ ఎంత అయింది? లెస్ దాన్ అంటే ఎంత అవుతుంది? ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చెయ్యి, ఆ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది? ఏలోనే స్టోర్ అవుతుంది. ఎందులో స్టోర్ అవుతుంది? ఏలోనే స్టోర్ అవుతుంది. అలాగే ఏ గ్రేటర్ దాన్ ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? 10 ఉంది. ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అన్నాను అనుకోండి, ఎంత వస్తుంది మనకి? ఎంత వస్తుంది? గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏని ఒక బిట్ రైట్ షిఫ్ట్ చేయండి, ఆ వాల్యూ ఎంత? ఏలో వాల్యూ ఎంత ఉంది మనకి? 10. ఒక బిట్ రైట్ షిఫ్ట్ చేస్తే మల్టిప్లైడ్ బై ఎంత అని చెప్పాను నేను? మల్టిప్లైడ్ బై ఎంత అని చెప్పాను? సారీ, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మల్టిప్లైడ్ బై 2, రైట్ షిఫ్ట్ చేస్తే డివైడెడ్ బై 2. రైట్ షిఫ్ట్ చేస్తే ఎంత అండి ఇక్కడ? డివైడెడ్ బై 2. అర్థమైందా? ఇదే ఆపరేటర్స్. ఇది బిట్ వైజ్ అసైన్మెంట్. ఓకే, మామూలుగా ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5, మైనస్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఈక్వల్స్ టు స్లాష్ ఈక్వల్స్ టు స్టార్ ఈక్వల్స్ టు స్లాష్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఈక్వల్స్ టు తో పాటు బిట్ వైజ్ అండ్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ఆర్ ఈక్వల్స్ టు షిఫ్ట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు షిఫ్ట్ రైట్ ఈక్వల్స్ టు అలాగే కాంప్లిమెంట్ కూడా చెప్పచ్చు. అంటే ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కుదరదు. ఓకే, రిమైనింగ్ అన్ని ఆపరేటర్స్కి కుదురుతాయి. అంటే అండ్ ఈక్వల్స్ టు కుదురుతుంది, ఏ కుదురుతుంది? అండ్ ఈక్వల్స్ టు, ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఈ ఆపరేటర్స్ అన్నిటికీ కుదురుతాయి.
ఇవి ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఇవి అర్థమైనయే? చెప్పాలి. అంజి, ఏస్తర్, రామ్, శ్రావ్య, తేజ. ఆపరేటర్స్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? No, sir. ఆపరేటర్స్. No, sir. ఓకే, ముందరగా వెళ్ళొచ్చా? ఇప్పుడు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పైథాన్, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. మనకి ఫస్ట్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, లాడర్, వైల్ లూప్, ఫర్ లూప్, బ్రేక్, కంటిన్యూ, నెక్స్ట్. ఇవండి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ సి. ఏమున్నాయి చెప్పండి. ఫస్ట్ ఏమున్నాయి? ఇఫ్ ఎల్స్, రెండోది నెస్టెడ్ ఇఫ్, మూడోది ఇఫ్ ఎల్స్ If else. లాడర్, నెక్స్ట్ వైల్ While. లూప్, నెక్స్ట్ Break. ఫర్ లూప్, వైల్ లూప్, ఫర్ లూప్, Break. బ్రేక్, కంటిన్యూ, బ్రేక్, కంటిన్యూ, Continue. నెక్స్ట్. Next. ఇవి కంట్రోల్ స్ట్రక్చర్స్. ఇవి కంట్రోల్ స్ట్రక్చర్స్. ఏమన్నా చెప్పండి ఇక్కడ. ఇఫ్ ఎల్స్ ఒకటి, నెస్టెడ్ ఇఫ్ ఒకటి, ఇఫ్ ఎల్స్ లాడర్ ఒకటి, తర్వాత లూప్స్ లోకి While loop. వచ్చేటప్పటికి రెండు లూప్స్ వస్తాయి. ఏమేంటి? వైల్ While లూప్ loop. ఒకటి, రెండోది ఫర్ లూప్, ఫర్ లూప్ For ఒకటి. loop. రెండోది ఏంటి? ఫర్ లూప్ ఒకటి. వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ ఒకటి. ఇంకోటి ఏమున్నాయి? బ్రేక్, కంటిన్యూ, ఇంకోటి నెక్స్ట్ ఒకటి ఉంది. ఏముందండి ఇక్కడ? నెక్స్ట్ ఒకటి, బ్రేక్, కంటిన్యూ, నెక్స్ట్. క్లాస్ రికార్డింగ్. బ్రేక్, కంటిన్యూ, నెక్స్ట్. ఇవి కంట్రోల్ స్ట్రక్చర్స్. మీరు ఎక్కడ తీసుకో, ఫస్ట్లోకి వచ్చాడు, నువ్వు అక్కడ తీసుకెళ్ళి పెట్టు, ఇక్కడ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మీకు మామూలు ఇఫెల్స్కి, పైథాన్లో ఇఫెల్స్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి చూడాలి. ఇందులో ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1, ఎల్స్ స్టేట్మెంట్ 2. అంటే ఇఫ్ తర్వాత కండిషన్ ఉంటుంది. కండిషన్ అనండి, బూలియన్ ఎక్స్ప్రెషన్ అనండి, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అనండి, టెస్ట్ కండిషన్ అనండి, ఏదైనా అనండి. ఈ కండిషన్ ఏదవచ్చు? ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమండి ఇక్కడ కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? కాలన్. కాలన్ తర్వాత మీరు ఎంటర్కి కొడితే ఇక్కడికి వస్తుంది. సో ఈ ఇఫ్ కండిషన్లో ట్రూ అయితే చేసి స్టేట్మెంట్స్ అన్నీ కూడా కొంచెం రైట్ సైడ్కి ఇండెంటేషన్ ఉంటుంది. ఆ ఇండెంటేషన్తో రాయాలి. ఎల్స్ తర్వాత ఏముంటుంది? కాలన్ పెట్టి ఈ స్టేట్మెంట్స్ రాస్తాం. నేను ప్రోగ్రాంలో చూపెడతాను, చూడండి. ఏముంటుంది చెప్పండి ఇక్కడ. ఇఫ్ ఫాలోడ్ బై కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింటాక్స్ అర్థమైందా? ఇది ఇఫ్ ఎల్స్. ఏంటి చెప్పండి, పైథాన్లో ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఫాలోడ్ బై కండిషన్. మీరు కండిషన్ అన్న, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అన్న, టెస్ట్ ఎక్స్ప్రెషన్ అన్న, టెస్ట్ కండిషన్ అన్న, ఏదైనా అనుకోవచ్చు. ఒక్కో టెక్స్ట్ బుక్ ఒక్కోలా రాస్తాడు. ఈ కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్నే ఎలా చెప్పచ్చు? వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. అంటే ఇదేనా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇదేనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అర్థమైందా? ప్రోగ్రామ్ చూడండి, ఒకటి చెప్తాను చూడండి.
ఇక్కడ ఒకసారి చూడండి ప్రోగ్రామ్. నేను 2 నెంబర్స్ తీసుకుని మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, బి ఈక్వల్స్ టు సెకండ్ నెంబర్ రీడ్ చేయండి, ఇంట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయింది అనుకోండి, బిగ్ ఏది ప్రింట్ ఏ నెంబర్ బిగ్ అవుతుంది, బిగ్ ఈస్ ఏ. కాదు ఏం చెప్పాలి, ప్రింట్ ఏది ప్రింట్ చేయాలి, బి. బిగ్. అంతే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఎంటర్కి కొడితే ఎక్కడికి వచ్చింది, ఇఫ్ లైన్లోకి రాలేదు, కొంచెం రైట్ సైడ్కి వచ్చిందా లేదా, అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యి స్టేట్మెంట్స్ అన్నీ కూడా అదే ఇండెంటేషన్లో ఉండాలి. ఓకే, ఇండెంటేషన్ తక్కువ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అలాగే ఎల్స్ తర్వాత ఎల్స్ ఇక్కడ రాయకూడదు, ఈ ప్రింట్ కింద రాయకూడదు, ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. ఇఫ్ ఎల్స్ ఒక కాలంలో ఉండాలి. ఎల్స్ తర్వాత ఎంటర్కి కొడితే ఆ ఇండెంటేషన్లోనే ఆ ఎల్స్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ రాయాలి. ఇది దేనికి, ఇది ఇఫ్ ఎల్స్. ఫాలో అవుతున్నారా? ఇఫ్ తర్వాత ఏముంటుందని చెప్పాను, కండిషన్. ఈ కండిషన్ ఏదో అవ్వచ్చు, ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అర్థమైందా? మీరు Yes, sir. మాట్లాడట్లేదు. ఎస్ సార్, మీరు అర్థమైంది. ఇక్కడ
ఇప్పుడు వాయిస్ వినపడుతోందా తేజ? ఎస్ సార్ సార్ వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. ఆ సిస్టమ్ సడన్గా ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. నాకు ఇక్కడ ఏమొచ్చింది నెంబర్? ఫస్ట్ నెంబర్ 12 ఇచ్చాను, రైట్? సెకండ్ నెంబరు వన్ సెకండ్. సెకండ్ నెంబర్ 3 ఇచ్చాను. అప్పుడు ఏమైనా వచ్చింది మనకి మ్యాక్సిమం? బిగ్ ఈజ్ ఏమొచ్చింది? 12 వచ్చిందా లేదా? ఇది దేనికి? ఇది టు ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఇన్ 2 గివెన్ నెంబర్స్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు దిస్ టైమ్ ఐ గేవ్ 5, తర్వాత 12 ఇచ్చాను. ఇప్పుడు ఏది రావాలి? బిగ్గెస్ట్ 5. ఏది రావాలి? 5. 5 ఎందుకు అవుతుంది? 5 12లో బిగ్ 5 12 12 సార్. సార్. 12 రావాలి. అర్థమైంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కండిషన్ టెస్ట్ చేసినప్పుడు యూ షుడ్ చెక్ ఫర్ బోత్ ద కండిషన్స్. రెండు కండిషన్స్ చెక్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రాంలోకి చూడండి ఏం చేసాం. ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏమొచ్చింది వాల్యూ? ఇఫ్ తర్వాత ఉన్నది అవుతుంది. కాదు, ఏ వాల్యూ వచ్చింది మనకి? బి వాల్యూ. ఒక రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఉన్నంత మాత్రాన ఎల్స్ ఉండక్కర్లేదు. ఎల్స్ అంటూ ఉంటే కంపల్సరీగా అసోసియేట్ అయ్యి ఇఫ్ ఉండాలి. ఇఫ్ ఉంటే ఏదక్కర్లేదు, ఎల్స్ Else ఉండాలని రూల్ లేదు. ఎల్స్ అంటూ ఉంటే మటుకు కంపల్సరీ ఉండాలి. ఏముండాలి? ఇఫ్ ఉండాలి. ఇది మర్చిపోకండి. ఇది ఏమిటిది? ఇఫ్ ఎల్స్. ఓకే, నేను రేపు డిస్కస్ చేస్తాను ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్ని. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్ని ఒక్కసారి చూసుకోండి.